And we also have Karthik here from Netherlands. Come here. Ireland. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేమూరి రవి గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా నా నమస్సులండి. నేను మీ అందరి సాత్విక్ మురారిని. యాక్చువల్గా 2016లో నేను చాలా పేదరికంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన విజనరీలో ఉన్న ఒక స్వప్నాన్ని బయటకు తీశారు. అదేంటంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో, విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పి ఆశిస్తున్నారో వాళ్ళందరి ఆశలకు ఆయన కళలు నెరవేర్చడానికి విదేశీ విద్యా స్కీమ్ పెట్టినప్పుడు 2016లో నేను వన్ ఆఫ్ ది బెనిఫిషియరీ అనమాట. సో నేను ఐర్లాండ్ వెళ్ళి మాస్టర్స్ చేశాను, ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను అంటే దానికి ప్రధానమైన కారకులు అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చాలా చాలా గర్వంగా చెప్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను అంటే 9 సంవత్సరాల క్రితం ఆయన నన్ను చదివించినప్పుడు నేను ఈవెన్ కాలేజీలో ఉండి కూడా గుర్తుపెట్టుకున్నాను. 10 లక్షల రూపాయలు నాకు సహాయం చేశారు. రోజుకి ఇన్ని యూరోస్ అవుతుంది. ఇవి నేను జాగ్రత్తగా చదువుకుని ఖచ్చితంగా ప్రయోజకున్నాయి. ఎప్పటికైనా ఆయన ముందుకు వెళ్ళి మళ్ళా 10 మందికి సహాయం చేసే స్టేజ్కి వస్తేనే ఆయన హృదయం సంతోషిస్తుంది అని చెప్పి నాకు బాగా తెలుసు. నిజంగా నేను వెళ్ళి ఒక 2 వీక్స్ బ్యాక్ ఆయన్ని సెక్రటరియట్లో కలిశానండి. నా గుండె చలించుకుపోయింది. ఆ వయసులో ఆయన నిలబడి 75-80 సంవత్సరాల వయసులో అలా నిటారుగానే నిలబడి వేల మంది వస్తున్నా అలాగే నిలబడి అంత కష్టపడుతుంటే 30 సంవత్సరాలు ఉన్న యువకులు ఇంకెంత కష్టపడాలా అని చెప్పి నేను ప్రశ్నించుకున్నాను. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 9 సంవత్సరాల్లో నేను ఐటీ కంపెనీని ప్రో ఐర్లాండ్ అనే ఐటీ కంపెనీని ఐర్లాండ్లో స్థాపించాను. అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అనే స్టడీ అబ్రాడ్ని కూడా ఏపీలో స్టార్ట్ చేశాను. నేను ఒక 2-3 ఇయర్స్గా బాగా ఆలోచిస్తున్నాను ఎలా ఆయన రుణం తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు నా మనసులో వచ్చిన ఐడియా మీ ముందు చెప్పడానికి నేను వచ్చాను. ఒక్క వ్యక్తిని ఆయన చదివించారు. ఆయన నన్ను చదివించారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పేదరికంలో ఉండి బ్యాంకులు కూడా మేము లోన్ ఇవ్వు అని చెప్పి ముఖాన్ని తలుపేసేసిన వాళ్ళకు ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేసి వారి టీంని ఉపయోగించి ఖచ్చితంగా ఆ డోర్ని ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి కావాల్సిన కాంట్రాక్ట్స్ అన్ని గ్లోబల్ ఎక్స్ప్లోర్ ఇప్పటికే సైన్ చేసింది. అదే సమయంలో ప్రతి 100 అప్లికేషన్స్లో ఒక 10 పీపుల్కి, పూర్ పీపుల్కి ఉచితంగా విదేశాల్లో చదివించాలి అని చెప్పి మేము అనుకుంటూ దానికి కావాల్సినంత పోర్టల్ కూడా రెడీ చేశాను. వెరీ సూన్ వేమూరి రవి గారి సహాయంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదుగానే ఆయన చదివించిన కిరణాన్ని కాబట్టి ఆయన చేతుల మీదే ఆ కార్యక్రమం లాంచ్ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తాను, దయచేసి చాలా ఇబ్బందులు పడి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. దయచేసి ఒకసారి వీళ్ళని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయమాకండి. సింగపూర్ వెళ్తున్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు. ఆ పెద్ద వయసులో మనందరి కోసం నిర్మించడానికి ఒక 4-5 సార్లు ఇదే గవర్నమెంట్ని మనం తెచ్చుకోగలిగితే యువత మళ్ళా వెనక్కి తిరిగి, ఖచ్చితంగా చెప్తున్నానండి, సార్ ఉన్నారని కాదు, నిజంగా చెప్తున్నాను, అభివృద్ధిని చేస్తూ అప్పు తెచ్చి పెట్టడం కాకుండా ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ వస్తున్న ఇన్కమ్ని మళ్ళీ P4 ద్వారా భాగస్వామ్యం చేస్తూ ఎంత మైండ్ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి అలా చేయడానికి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా కదిలించమాకండి. ఒక విద్యార్థిగా, ఒక బెనిఫిషియరీగా, నేను లబ్ధి పొందిన యువకుడిగా చేతులు జోడించి రాష్ట్రాన్ని అడుగుతున్నాను, దయచేసి ఈ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మరలా ఇంకొక న్యూస్ ఏంటంటే నేను ఐర్లాండ్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండటానికి నాకు PR ఉంది, గ్రీన్ కార్డు ఉంది, కంపెనీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడే ఉండి సార్తో పాటు కష్టపడడానికి నేను వచ్చాను. అందరి యువత కోసం ఇక్కడే ఉంటాను. మరలా తెలుగుదేశం ప్రభుత్వమే రాజ్య స్థాపనలో మేము NRIలము అందరం విద్యార్థులంతా కలిసి పోరాడతాను. నాతో పాటు వేల మంది విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వానికి రక్షణ కంచెలో పెడతా అని చెప్పి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much, brother, for envisioning the vision itself. Thank you so much.
నూజివీడు సీడ్స్ శ్రీమతి ఎన్ఎస్ఎల్ మిస్ ఆశాప్రియ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు, డిగ్నరీస్ ఆన్ ద స్టేజ్ అండ్ మార్గదర్శకులు, బంగార కుటుంబాలు, డియర్ ఆడియన్స్. సో విత్ ద విజన్ ఆఫ్ అవర్ సీఎం, మేము ఎన్ఎస్ఎల్ గ్రూప్ నుంచి 20 మండవా ఫౌండేషన్ అని 20 సంవత్సరాల క్రితం స్థాపించిన మండవా ఫౌండేషన్ ద్వారా మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రూరల్ ఏరియాస్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఇన్ వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్. సో ఇప్పుడు మేము ఆయన ఇన్స్పైర్ చేసిన P4 ప్రోగ్రాంతో మేము ఆకిరిపల్లి మండలం నుంచి 121 కుటుంబాలని, అలాగే మా నూజివీడికి దగ్గరలో ఉన్న మా స్వగ్రామమైన తుక్కులూరు గ్రామంలో 132 కుటుంబాలని దత్తత తీసుకున్నాము. మొత్తం 245 కుటుంబాలని దత్తత తీసుకున్నాము. మేము ఈ 3 నెలల్లో ఆల్రెడీ వి స్టార్టెడ్ డూయింగ్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ మెయిన్గా ఈ జీవనోపాధికి ఫ్యాన్సీ స్టోర్స్, రకరకాల ఉపాధులు, మెకానికల్ షెడ్, తర్వాత డైరీ ఫార్మింగ్ అండ్ ది జూట్ బ్యాగ్స్, స్టిచ్చింగ్ మెషిన్స్ అండ్ సూయింగ్ మెషిన్స్, ఆల్ దీస్ వీ హావ్ స్టార్టెడ్. అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. So thank you, sir, for giving us this opportunity. We are already moving towards this, and our staff are in touch with your officers and everything. Thanks for the cooperation from your staff, the P4 program staff. Thank you so much. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణాంధ్ర P4లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై అహరహం కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని గొప్పవాడిగా చేయాలనే ఉద్దేశంతో కేవలం మాటల వరకే కాకుండా ముఖ్యమంత్రి గారే మార్గదర్శిగా మారి 250 కుటుంబాలను ఆయన కూడా అడాప్ట్ చేసుకున్నారు. అటువంటి విశిష్ట వ్యక్తి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. We cordially invite today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, to give his valuable message.